ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. రైతులు అందరికి కావాల్సిందే. రైతులకు కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం అందరం పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన నిలబడాలి. వాళ్ళకి మంచి జరిగేటట్టు, న్యాయం జరిగేటట్టు చూడాలి తప్ప దీంట్లో ఈ చిల్లర రాజకీయాలు అవసరం లేదు. మేము మాట్లాడుతున్నది రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. మేము అనుకుంటే మేము రోడ్లు దిగ్బంధించలేమా, కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడించలేమా? మేము అట్లా చేస్తలేం కదా. రైతుల దగ్గరికి పోయి మీరు బాధపడకండి, ధైర్యం కోల్పోకండి, మీ తరపున మేము మాట్లాడుతున్నాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నామని చెప్పి మేము ఇట్లా మాట్లాడుతున్నాం. రైతులకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీడియా ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి సమస్యలు తీసుకొస్తున్నాం తప్ప ఏమైనా లొల్లు పెడుతున్నామా? పంచాయతీలు ఇస్తాం. నిన్న ఇందారంలో రామారావుపేట, ఇందారం 2 గ్రామాలకు సంబంధించిన రైతాంగం వాళ్ళు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూర్చోలే. వాళ్ళ కిష్టంపేటలో లొల్లు అవుతుంది, తర్వాత పారిపల్లిలో లొల్లు అయింది, మొన్న అస్నాద్లో లొల్లు అయింది, అడిదిక్కు నాగపూరు, బీరవెల్లి, చాకపల్లి, పొక్కుర గ్రామాల పొంటి, ఎర్రగుంటపల్లి, కొమ్మెర అకాల వర్షం పడితే రైతులంతా మొత్తం ధాన్యం తడిసిపోయింది. మా సంగతి ఏందని వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి, వడ్లు కొనిపియండి, మామిడి రైతులను కూడా కలవండి, ధైర్యం ఇవ్వండి. అక్కడ వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగింది. కొంచెం సమస్యలు పట్టించుకోర్రి, మొద్దు నిద్రకి వెళ్ళి బయటకు రండి అని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. మీరు ఇట్లనే చేస్తాము, ఇట్లనే ప్రవర్తిస్తామంటే డెఫినెట్గా ఖచ్చితంగా ఏదో రోజు ఆందోళనకి మేము మా రైతాంగం పక్షాన, మా ప్రజల పక్షాన, ప్రధాన ప్రతిపక్షంగా ఏదో రోజు మేము కూడా ఆందోళన కార్యక్రమానికి డెఫినెట్గా శ్రీకారం చుడతాం. చాలా గట్టిగా చేస్తాం. అది మేము కూడా మీకు టైం ఇస్తున్నాం. ఇప్పటికి నేను ఇది 3వసారి మీడియా మిత్రులకు మాట్లాడడం, 15 రోజుల వ్యవధిలో 3వసారి మీడియాకు మాట్లాడడం, మీడియా ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం. మీరు ఇట్లనే వ్యవహరిస్తే డెఫినెట్గా చాలా పెద్ద ఎత్తున చెన్నూరు నియోజకవర్గంలో కానీ, మంచిర్యాల జిల్లాలో కానీ రైతాంగం పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. థ్యాంక్ యూ.